హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామన్మాల్. అందరూ బాగున్నారా? ఈరోజు ఈ వీడియో చాలా డిఫరెంట్ వీడియో ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక అనుకోని సంఘటన జరిగింది. దాన్ని అనుకోకుండా ఒక వీడియో కూడా తీయడం జరిగింది. మెయిన్గా ఇది అందరికీ ఉపయోగపడే విషయం కాబట్టి దీని గురించి ఒక వీడియో తీసి మీకు అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో దీన్ని మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఇది స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇది మన ఇళ్ళలో కానీ మనకు చాలా తరచుగా మనకు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి, వివిధ రకాల విషయాలు జరుగుతుంటాయి. అప్పుడు ఎట్లా రెస్పాండ్ కావాలి, అట్లా ఆ విషయంలో కొంచెం ఇన్ఫర్మేషన్ చాలామందికి ఉండదు. అంటే ఏం చేయాలి, దానికి కన్ఫ్యూజన్కి గురవుతారు. కాబట్టి నేను ఇవాళ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నేనుండే ఇంటికి దగ్గరలోనే మా అంకుల్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లోకి నెమలి, జాతీయ పక్షి నెమలి వచ్చింది. మరి అప్పుడు ఏం చేసాం? జాతీయ పక్షి వస్తే ఏం చేయొచ్చు? ఎందుకంటే జాతీయ పక్షి అది నెమలి, దానికి హాని కలిగించడం కానీ ఇట్లాంటివి కూడా చట్టరీత్యా శిక్షార్హమైన విషయాలు అనమాట. సో అట్లాంటి విషయాల్లో మనం ఏం చేయొచ్చు, మేమేం చేసాం, మేము దాని నుంచి దాని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. సమయం రాత్రి 10 గంటలు. మా అంకుల్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది, జాతీయ పక్షి నెమలి ఇంట్లోకి వచ్చింది అని. వెంటనే వెళ్ళాను. అది అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చేసే ప్రయత్నంలో ఎగిరెగిరి పడుతూ అలజడి సృష్టిస్తోంది. దాంతో అక్కడ కొంచెం టెన్షన్ సిచ్యుయేషన్ ఉంది. పిల్లలు భయపడుతున్నారు. నెమలి తమపై ఎక్కడ దాడి చేస్తుందో అన్న టెన్షన్ వాళ్ళలో కనిపించింది. బల్బు లేదా? ఓకే ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందు నాకు ఏం తోచలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నెమలిని మనమే సొంతంగా పట్టుకొని ఎక్కడైనా ఖాళీ స్థలంలో వదిలేయాలా, లేక దానంతట అదే వెళ్ళిపోతుందని ఇంటి నుంచి బయటికి తెరమేయాలా, లేక దాన్ని బంధించి తెల్లారిన తర్వాత అధికారులకు అందజేయాలా? ఇలా వివిధ రకాల ఆలోచనలు వచ్చాయి. అయితే నెమలి అంటే జాతీయ పక్షి, దానికేం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇక నెమలిని స్వంతంగా పట్టుకొని వదిలేయాలంటే నెమలిని పట్టుకోవడం మనకు తెలియదు కాబట్టి అది మనకు హాని చేయొచ్చు, లేదా మనం పట్టుకునే ప్రయత్నంలో దానికి హాని జరగవచ్చు. ఇంటి బయటికి తరిమేద్దామంటే బయట కుక్కలు కాచుకొని కనిపిస్తున్నాయి, అవి కూడా దాన్ని గాయపరిచే అవకాశం ఉంది. దానికి హాని జరుగుతుందని తెలిసి అలా చేయడానికి మాకు మనస్కరించలేదు. దాంతో 100 నెంబర్కు కాల్ చేశాను. మనకు తెలియని పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం అందించడమే కరెక్ట్ అనిపించింది. క్విక్ రెస్పాన్స్ వచ్చింది. మాకు దగ్గరలో ఉన్న వనస్థలిపురం పోలీస్ స్టేషన్ నుంచి రిటర్న్ కాల్ వచ్చింది. నేను సమస్యను వివరించిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు సమాచారం అందిస్తామని వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఆ నెమలిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండమని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి వనస్థలిపురం పోలీస్ సిబ్బంది వచ్చి నెమలిని జాగ్రత్తగా స్వాధీనం చేసుకున్నారు. అది ఆడ నెమలి అని చెప్పారు. వాష్ బేసిన్ లో కింద బల్బ్ చెప్పులు పట్టుకోండి. రైట్ ఓకే, సరే. మనకు తెలియదు, మంచి యాక్టివ్గా ఉంది. ఇంకా ఇంజూరీ ఏం లేదు. మేము కూడా అదే అంటే ఇక దెబ్బలు తగిలినా అది ఇది అనుకున్నాం. ఏదో ఒక్కసారి ఆడదా ఇది మొగదా? ఆడదన్నా. కళ్ళు కనపడవా రాత్రి? దీనికి కనపడతాయా? అంటే ఇది ఏం చేయాలి? ఇది పట్టుకుని ఇట్లా వచ్చినప్పుడు ఇంట్లోకి ఏం హాని చేస్తాయా మనకేమన్నా? ఏం చేయవా? ఏమో సార్, మాకు కింద కుక్కలు చాలా ఉన్నాయి. ఏమో మళ్ళా ఫోన్ నెంబరు. థ్యాంక్స్, మేమే చెప్పాలి సార్. అయ్యో ఇంత రెస్పాండ్ అయ్యారు. అయ్యో చిన్న బాబు, కరెక్టే. మాకు కూడా అర్థమైంది. ఏమో మాకు కుక్కలు వస్తాయని భయంతో అందరం కాపు కాసినాం. అందుకే అది బయటికి పోతే ఏమవుతుందో అని. దానికి ఏమన్నా
ఉందా ఓకే ఏం కాదు వాళ్ళకి అన్నీ ఎక్స్పీరియన్స్ కదా. ఇలా సమాచారం ఇచ్చి నెమల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు మమ్మల్ని అభినందించారు. ఇక ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి అనే విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు. ఏం చేయాలి, ఫస్ట్ 100 నెంబర్కి కాల్ చేసినా కదా మీరు, 100 నెంబర్కి కాల్ చేసిన తర్వాత మేము ఏమన్నా రెస్పాండ్ అవుతాము. వీలును బట్టి ఫారెస్ట్ వాళ్ళని తీసుకొని, జంతువు కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు తీసుకొచ్చినాం. వేరే ఏదైనా ఇష్యూ అయితే మేము డైరెక్ట్ మేమే వచ్చేస్తాం ఇమీడియట్లీ. ఈ ఫారెస్ట్ వాళ్ళు కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చి మేము నెమల్ని తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి అప్పచెప్పినాం. వాళ్ళ రేంజ్ ఆఫీసర్తో మాట్లాడినాం, వాళ్ళ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్తో మాట్లాడితే వాళ్ళ ప్రాంతం మేము వచ్చి అది పట్టుకోవడానికి మాకు తెలియదు కాబట్టి వాళ్ళ ద్వారా వచ్చినాం. ఇంకా ఏది ఇష్యూ ఉన్నా కూడా 100 నెంబర్ కాల్ చేస్తే ఇమీడియట్లీ పోలీస్ రెస్పాండ్ అవుతుంది. తెలంగాణ పోలీసు మీ రక్షణ కోసమే ఉందని చెప్పి ఇంకోసారి మనం అంటే ఏమైనా ఫుడ్ పెట్టడం లాంటివి చేయొచ్చు. ఫుడ్ పెట్టడం మీకు పెట్టరాదు, అవి పెట్టినా కూడా తినదు. మీరు పెట్టిన ఫుడ్ వాటికి హాని కలిగించవచ్చు, మీరు హాని కలిగించవచ్చు. మీరు ఏం చేయొద్దు, మీరు కాల్ చేయాలి, మేము వచ్చి మీ సమస్య పడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసిన కొంతమందికి అనుమానం రావచ్చు, ఏముంది మా ఇంటి చుట్టుపక్కల నెమళ్ళు తిరగడం మామూలే కదా, దీనికింత సీన్ చేయాలా అని. ముందే చెప్పినట్లు అది జాతీయ పక్షి కాబట్టి వీలైనంత వరకు దాన్ని కాపాడడం, సంరక్షకులకు సురక్షితంగా అప్పగించడం మన బాధ్యత. ఇక నెమలికి ఎవరైనా హాని తలపెడితే వారికి శిక్షలు పడే అవకాశం కూడా ఉంది. వాటంతట అవే తిరిగే ప్రదేశాలు అయితే సమస్య లేదు, కానీ ఇలా జనావాసాల్లోకి వచ్చినప్పుడు చాలా కంగారు పడతాయి. కాబట్టే మేము మా బాధ్యతను జాగ్రత్తగా నిర్వర్తించాం. సో ఫ్రెండ్స్, అది విషయం. మొత్తానికైతే ఈ కథ సుఖాంతమైపోయింది. జాతీయ పక్షిని చాలా విజయవంతంగా, దానికి ఏం హాని కాకుండా, ఏం హాని కలిగించకుండా, వేరే ఏ ఇతర జంతువులతో కానీ దానికి ఏం హాని కలిగించొద్దన్న కారణంతో దాన్ని కంటికి రెప్పలా కాపాడి మొత్తాన్ని దానికి పోలీసు వారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా తెలంగాణ పోలీసు వారి ఆధ్వర్యంలో అటవీ శాఖ వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మళ్ళీ దాన్ని కూడా దాని ఆరోగ్యపరమైన చర్యలన్నీ తీసుకొని దాన్ని మళ్ళీ అడవిలో వదిలివేస్తామని కూడా మనకు చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా, అంటే జాతీయ పక్షి నెమలనే కాదు, ఏదైనా ఒకటి అడవి జంతువులు కానీ ఇంకేదైనా, అంటే మనకు హాని కలిగించేవి ఉంటాయి, లేదంటే కొన్ని చిన్న చిన్న జంతువులు కూడా ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలంటే, అరుదుగా తిరిగే జంతువులు కానీ వస్తే మనం ఏం చేయాలి, వాటిని ఇతర జంతువుల నుంచి కాపాడడం కానీ, లేదంటే ఎట్లా ఉండాలి అనే దానికి ఈ వీడియో మీకు అన్ని ఆన్సర్లు చెప్పిందని నేను అనుకుంటున్నాను. సో మొత్తంగా కూడా మనం జాగ్రత్త పడాల్సింది మెయిన్గా ఇది ఎండింగ్లో చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇట్లాంటి అంటే నెమలి వచ్చింది ఉదాహరణకు, ఇట్లా జాతీయ పక్షి వచ్చింది, మీరు ఏం చేయాలి, ఫస్ట్ మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎస్, మీది ఎప్పుడు కూడా తప్పు ఉండకూడదు. అది మీరు ఏం చేయనప్పటికీ కూడా దానికి ఏదైనా హాని జరిగితే దానికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన పరిస్థితే రావచ్చు. సో ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి. మీరు ఖచ్చితంగా దాన్ని ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళకు కనీసం 100కి కాల్ చేయండి. మీకు ఎవరు ఏ నెంబర్లు లేవు, ఏది లేదు, అట్లాంటప్పుడు 100కి కాల్ చేస్తే వాళ్ళ దగ్గర అన్ని నెంబర్లు ఉంటాయి. పోలీసు వాళ్ళు నిజంగా చెప్తున్నాను, తెలంగాణ పోలీసు వాళ్ళు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారంటే, 100కి కాల్ చేశాను, ఏది 100 నెంబర్కి కాల్ చేస్తే కంట్రోల్ రూమ్ నుంచి, తర్వాత మా ఏరియాలో ఉన్న వనస్థలిపురం పోలీస్ స్టేషన్కు కాల్ వెళ్ళింది. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇట్లా ఏంటి కంప్లైంట్ అడిగారు. మేము కూడా వస్తాము, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి ధైర్యం చెప్పారు. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని మేము సంప్రదిస్తున్నాము అని చెప్పి మళ్ళీ మాకు కొద్దిసేపటి తర్వాత కాల్ చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొని మేము బయలుదేరాం, వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పారు. సో కొద్దిసేపట్లోనే ఇక్కడ రావడం జరిగింది, నెమలిని కూడా స్వాధీనం చేసుకొని దాన్ని తీసుకెళ్లడం జరిగింది. సో మనం తెలుసుకోవాల్సిన విషయం, అఫీషియల్స్కు సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎటువంటి జంతువులకు ఎటువంటి ఆహారం కానీ పెట్టే ప్రయత్నం చేయొద్దు. సరే, అవసరమైతే నీళ్ళు అంటే అక్కడ ఏదైనా మీరు అవకాశం ఇవ్వండి అంతే. మీరు చేతులతో పట్టుకొని తాపించడం లాంటివి మాత్రం చేయొద్దు. ఆహారం కూడా అది ఎట్లాంటి ఆహారం తీసుకుంటుందో మనకు అవగాహన ఉండదు కాబట్టి దయచేసి ఆహారం ఇచ్చే విషయంలో కూడా మనం ఎటువంటి ముందడుగు వేయొద్దు. ఎటువంటి ఆహారం మనం ఇవ్వద్దు. ఏదైనా ఉంటే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి అవసరమైన ఆరోగ్య రీత్యా జాగ్రత్తలు కానీ, ఆహారం విషయం జాగ్రత్తలు కానీ వాళ్ళు తీసుకుంటారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఎవరైనా వచ్చి మేము ఈ జంతువుని తీసుకెళ్ళి మేము వదిలేస్తాం అని చెప్పి అన్అఫీషియల్గా ఎవరైనా వస్తే మీరు దయచేసి వాళ్ళ చేతులకి అప్పగించొద్దు. అఫీషియల్స్ అధికారులకే అప్పగించండి. ఎందుకంటే ప్రాపర్గా వాళ్ళు కూడా దీన్ని రికార్డ్ చేస్తారు. ఎస్, ఫలానా జాతీయ పక్షి నెమలి ఇక్కడ ఈరోజు వీళ్ళ ఇంట్లోకి వెళ్ళింది, దాని గురించి మాకు సమాచారం వచ్చింది,
సో మేము వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పి ఖచ్చితంగా మన వివరాలు కూడా తీసుకుంటారు. సో ఏదైనా మన జాతీయ పక్షిని కాపాడినామన్న సంతృప్తి అయితే మాకు ఈరోజు మిగిలింది. సరే వాట్ ఎవర్ మేబీ కొద్ది గొప్ప గర్వంగా కూడా ఉంది. సో ఇది విషయం. మీరు కూడా ఇట్లాంటిది ఎదురైనప్పుడు మాత్రం భయపడకుండా ఆచితూచి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనమాల. థ్యాంక్ యూ వెరీ మచ్.